మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వైద్య పరీక్షల తర్వాత ఉమామహేశ్వరరావును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇక మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఏసీబీ అధికారులు కస్టడీ కోరనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో గట్కేసర్లో 5 ఇళ్లు స్థలాలు, షామీర్పేటలో విల్లాను గుర్తించారు. ఇక ఈ కేసులో ఇప్పటికే 3 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వైద్య పరీక్షల తర్వాత ఉమామహేశ్వరరావును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇక మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఏసీబీ అధికారులు కస్టడీ కోరనున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. చెప్పండి ప్రణయ్. థాంక్యూ కీర్తన. సిసిఎస్ ఏసీపీగా బాధ్యతలు తీసుకున్నటువంటి ఉమామహేశ్వరరావుకు సంబంధించిన ఆరోపణలు మనకు తెలుసు. ఏసీపీ అధికారులు నిన్న మొత్తం కూడా ఆయన ఇంటిపైన సోదాలు నిర్వహించిన నేపథ్యంలో కూడా కొద్దిసేపటి క్రితం ఆయన కోర్టులో హాజరుపరిచారు. వైద్య పరీక్షల అనంతరం కూడా కోర్టులో హాజరుపరిచిన పోలీసులు మరిన్ని వివరాలు సేకరించేందుకోసం కస్టడీ కోరుతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. దాదాపు గట్కేసర్లో 5 ఇండ్ల స్థలాలతో పాటుగా షామీర్పేటలో ఒక విల్లాను కూడా ఆధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కేసులో కూడా ఆయనను అరెస్ట్ చేసే పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటి వరకు 3 కోట్లకు పైగా విలువ చేసేటువంటి ఆస్తులు ఏవైతే ఆస్తులను స్వాధీనం చేసుకున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఏసీపీ ఏదైతే ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి ఉమామహేశ్వరరావును వైద్య పరీక్షల నిమిత్తం కూడా కోర్టులో హాజరుపరిచి ఈ రోజు దాదాపుగా కూడా 3 కోట్ల రూపాయల పైగా కూడా తన అవినీతి ఆస్తులు ఉన్నాయంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా దాదాపుగా కూడా 2 లాకర్స్ ను కూడా స్వాధీనం చేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అందులో మనం చూసుకుంటే 2 లాకర్స్లలో కలిపి దాదాపు 60 తులాల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మరిన్ని ఆస్తులు కూడా ఉన్నాయి అన్నటువంటి ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి. వీటికి సంబంధించిన వివరాలను సేకరించేందుకు ఏసీబీ అధికారులు ఇప్పటికే కస్టడీ కోరుతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. దాదాపు వారం రోజుల పాటు కూడా కస్టడీ కోరేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. నిన్న ఏకకాలంలో హైదరాబాద్ లోనే 5 స్థలాల్లో సోదాలు నిర్వహించారు. దాదాపు ఉమామహేశ్వరరావుకు సంబంధించిన నివాసం ఏదైతే అశోక్ నగర్ లో, అదేవిధంగా తన స్నేహితులకు సంబంధించినటువంటి నివాసాల్లో పాటుగా బంధువుల ఇళ్లలో కూడా ఏకదాటిగా ఏదైతే ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాదాపుగా కూడా 3 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తులను అయితే స్వాధీనం చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దీంట్లో 5 ఇండ్లు కంప్లీట్ గా కూడా గట్కేసర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లను స్వాధీనం చేసుకోవడంతో పాటుగా ఏదైతే షామీర్పేట ప్రాంతంలో ఉన్నటువంటి విల్లాను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా లాకర్స్ లో ఇంకా కొంత డబ్బు ఉన్నది అన్నటువంటి ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి. 30 లక్షల నగదును కూడా తన ఇంట్లోనే స్వాధీనం చేసుకున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. ఏసీబీ అధికారిగా ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. గతంలో కూడా ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. 2 సార్లు కూడా సస్పెండ్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. గతంలో 2 దఫాలుగా కూడా ఆయన సస్పెండ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. గతంలో జవహర్ నగర్ లో ఏసీబీగా బాధ్యతలు చేపట్టినటువంటి నేపథ్యంలో అప్పుడు ఒక కేసులో కూడా ఆయన సస్పెండ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ తర్వాత మహేశ్వరానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ డబల్ మర్డర్ కి సంబంధించినటువంటి కేసులో కూడా ఆయన కేసును టేక్ ఓవర్ చేశారు. కేసును టేక్ ఓవర్ చేసినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ కూడా కొన్ని ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో అనేక సస్పెన్షన్స్ గురవుతున్నటువంటి ఉమామహేశ్వరరావు అనేక కబ్జాలతో పాటుగా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ తో అక్రమ ఆస్తులు సంపాదించేటువంటి దిశగా కూడా ముందుకు వెళ్తున్నారు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఏకకాలంగా నిన్న ఉదయం 6 గంటల నుంచి దాదాపు సాయంత్రం వరకు కూడా సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించినటువంటి నేపథ్యంలో కూడా కంప్లీట్ ఆస్తులను స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే దాదాపుగా కూడా అనేక సందర్భాలలో కూడా ఈ ఏసీబీ ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలను సేకరించేటువంటి ప్రయత్నం చేశారు.
కంప్లీట్ గా కూడా ఆయనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా మరొక వారం రోజుల పాటు కూడా ఆయనను కస్టడీ కోరేందుకు కోర్టులో పర్మిషన్ తీసుకునేటువంటి ప్రయత్నం కూడా ఏసీబీ అధికారులు చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కీర్తన. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.